హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఈ యొక్క మన ప్రజావాణి న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని అన్ని సోషల్ మీడియా గ్రూప్స్లలో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. ఉగ్రవాద బాధితులకు అండగా ఉంటాం, కాశ్మీర్ మృతులకు నివాళులు అర్పించిన రేవంత్ బట్టి సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమం. పాల్గొన్న కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నెక్లెస్ రోడ్ లో క్యాండిల్ ర్యాలీ రేపటికి వాయిదా. హజారు కానున్న సీఎం ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులు అన్నట్టు ఏదైతే వాస్తవం మనం చూడొచ్చు. అక్కడ జమ్మూలో జరిగినటువంటి మినీ స్విట్జర్లాండ్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి విహార యాత్రకు వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ ఈనాడు విషాద యాత్రగా ముగిసింది. కాబట్టి ఈనాడు చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు. కాబట్టి అకస్మాత్తుగా ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడం చాలా బాధాకరం. ఉన్నటువంటి పిల్లల ముందు వాళ్ళ తండ్రులు చనిపోతూ ఉంటే ఆ బాధ వర్ణించలేనటువంటి బాధ. కాబట్టి ఆ కట్టుకున్న భార్య ముందే ఆ భర్తని ఆ తుపాకీని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి కాల్చడం చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈనాడు ఏదైతే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడికి హనీమూన్ కి వెళ్ళినటువంటి జంటని అక్కడ కాల్చి చంపడం చాలా బాధాకరం. కాబట్టి ఈనాడు మనం చూసుకోవచ్చు, హృదయ విదారక సంఘటనలో అక్కడ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉగ్రవాదుల నిర్మూలన ఖచ్చితంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరలా ఈ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా 27 మందికి పైగా చనిపోయినారు. కొంతమంది ఇంకా దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ హార్ట్ అటాక్ పేషెంట్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దాన్ని మర్చిపోలేక చాలా భయభ్రాంతులకు గురైనారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సంఘటనలు మరలా జరగకుండా ఆ పాకిస్తాన్ మీద కానీ అదేవిధంగా ఉగ్రవాదుల మీద కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు అసువులు బాశారు. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఖచ్చితంగా ఈనాడు వాళ్ళ మీద కాదు, భారతదేశం మీద దాడి చేసినట్టుగా మనం భావించుకోవాలి, మనందరి మీద దాడి చేసినట్టుగా భావించుకోవాలి. ఖాళీ అవుతున్న కాశ్మీరం ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్లోని పర్యాటక స్థలాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు భయంతో వెనుదిరుగుతున్నారు. అక్కడ ఆ విధమైనటువంటి సంఘటనలు జరిగితే ఇంకేడికెళ్ళి ఉంటారు, పానాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నారు. కొత్త సీఎస్ ఎవరు? పోటీ పడుతున్న పలువురు సీనియర్లు. ఈ నెల 30న శాంతికుమారి ఉద్యోగ విరమణ తర్వాత సీఎస్ ఎంపిక కోసం పరిశీలనలో పలువురు పేర్లు ప్రయత్నాలు ముమ్మరం చేసిన స్పెషల్ సీఎస్ లో ముందు వరుసలో జయేష్ రంజన్, రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ లో వికాస్ రాజ్, శశాంక్ గోయల్ కు ఛాన్స్. రామకృష్ణారావుపై మొగ్గు చూపుతున్న సీఎం రేవంత్. అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ. ఇదే హాట్ టాపిక్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. సరే, ఎవరైతే ముందు ప్రజలకు పనిచేస్తే చాలు. కానీ 14 మంది మావోయిస్టులు, కానీ ఇక బీసీలు ఉండరు. ఇక చూసుకోవాలి, బీసీలు ఉండరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటే ఏదో నామమాత్రంగా ఏదో పైకి మళ్ళా, ఎందుకంటే ఓటు బ్యాంక్ తగ్గుద్ది కాబట్టి ఆడ ముసలి కన్నీరు గారుస్తుంటారు అనమాట. 14 మంది మావోయిస్టులు లొంగుబాటు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 2 ఏరియా కమిటీ సభ్యులు కాగా 14 మంది మిలిషియన్ సభ్యులు. వీరిలో 13 మంది ఛత్తీస్గఢ్, 1 తెలంగాణకు చెందిన వారుగా 14 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా చూడొచ్చు. ఈనాడు నల్లగుట్ట వ్యవహారం అయితే చాలా భయంకరంగా కనిపించేటటువంటి వార్తా విషయాలు వచ్చేటటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఈనాడు వీలాదిగా దాన్ని చుట్టుముట్టేసి జల్లెడబడతా ఉన్నారు. కానీ అక్కడ ఎంతమంది మావోయిస్టులు అసలు బాస్తారు, ఎంతమంది మావోయిస్టులు చనిపోతారో మనం ఆ వార్తని ఇంకా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈనాడు లొంగిపోయి మేము చర్చలకు సిద్ధమన్నా కానీ మరి ఈనాడు ఆ విధమైనటువంటి సంఘటనలు అక్కడ అనుకోవడం చాలా బాధాకరం. సో అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి, ఇంకా అప్డేట్స్ రావాల్సింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు. మహేశ్వరం, నాగారం, భూదాన్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు పిటిషన్. ఐఏఎస్, ఐపీఎస్ ల బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు అంటూ ఆరోపణలు. వివాదాస్పద భూమిపై లావాదేవీలు నిలిపివేయాలని కోర్టు ఆదేశం. ప్రభుత్వం సిబిఐ, ఈడీ ప్రతివాదులకు నోటీసులు జారీ. తదుపరి విచారణ జూన్ 26కు వాయిదా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాం భూములకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇట్లా చూడాలి, బినామీల పేర్ల మీద దాదాపు మనం టోటల్ చూసుకోవచ్చు. చాలా మంది అవినీతి అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఏళ్తా ఉన్నారు. ఈనాడు పార్టీలకు అతీతంగా మళ్ళీ లోపల అందరు కలిసి ఉంటారు, కానీ మీదికి ఏదో రంగులు పూసుకొని పార్టీల రంగులు పూసుకొని కార్యకర్తల మధ్యలో ఏదో హీరో లెక్క ఉంటారు, లోపల అంతా కలిసే ఉంటారు చాలా మంది అవినీతి నాయకులు. కాబట్టి
కార్యకర్తలారా జాగ్రత్తగా ఉండండి. ఈ అధికారుల వల్ల కూడా, అవినీతి అధికారుల వల్ల జాగ్రత్తగా ఉండండి. సో వీళ్ళపైన విచారం మాత్రం కొనసాగుతుంది. సో అది దాని ఆ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయో కూడా మనం చూసుకోవాలి. ఆ టెర్రర్ హర్రర్ పాక్ డెడ్ లైన్ 48 గంటల టైం ఇచ్చిన భారత్. ఏదైతే చూసుకోవాలి, ఈనాడు మనం అందరు అధికారులతో మరి నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అఖిల పక్షంతో కూడా మరి మీటింగ్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకున్నా అందరం ఏకతాటి పైన ఉండాలి, ఒకటే నిర్ణయం మీద ఉండాలి, తర్వాత మళ్ళీ విమర్శలు కొనసాగొద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరగబోతున్నది ఇంకా సస్పెన్స్ గా ఉంది. కానీ మరి ఈ రోజు కూడా చర్చలు జరిగేటటువంటి క్రమంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మీద చర్యలు అయితేనేమి, ఉగ్రవాద సంస్థల మీద ఏడ్చివేతకు మరి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకుంటారు. సో దానికి ప్రతీకారంగా 28 మంది చనిపోయినారు. కాబట్టి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలి. సో అకస్మాత్తుగా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈనాడు ఆ బుల్లెట్లతో కొడితే ఒక్కొక్కసారి తలకాయలు వలిగిపోయినాయి వాళ్ళవి, చాలా బాధాకరం. సో నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నా కానీ అందరూ స్వాగతించాలి, అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు. గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం, కాంగ్రెస్ పాలనలో పల్లెల కంట కన్నీరు. పూర్తిగా గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న సీఎం. మీరు చేసినది ఇంకా సర్పంచ్లకు బిల్లులే రాలేదు, మీరు చేసింది ఏం చక్కగా ఏం లేదు. కేటీఆర్ గారు ఇప్పుడు గ్రామాలలో పోతే సర్పంచ్లు చెప్తారు మీది హిస్టరీ ఏంది, చేసిన పనులకు ఇంకా పైసలు రాలేదు వాళ్ళకి. ఫస్ట్ ఆ ముచ్చట చెప్పిరీడ. నీతులు చెప్పడానికి మాత్రం అయితే ఫస్ట్ ఉంటావా నువ్వు అయితే గవ్వే ఒకసారి ఇట్లా ఏళ్ళు తిప్పుకొని మీరు చేసింది ఏందో చూడు. ఎంతమంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు, పెండింగ్ బిల్లులు ఎంత ఘనంగా ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడు. కనీస వసతులకు దూరమైన పల్లెవాసులు, అబ్బాబా ఏమన్నా చెప్తున్నావు అని. హయాంలో ప్రతి పల్లెలో ప్రగతి పరుగులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు, గ్రామ స్వరాజ్యం కోసం జాతిపిత మహాత్మా గాంధీ కళలను కన్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి. అవును, అందుకే గెలిపించారు కదా. తెలంగాణలో బగ్గుమంటున్న ఎండలు 2 రోజులు వడగాల్పుల హెచ్చరికలు. జర ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండురి, వడగాలులు వస్తున్నాయి, అడ్డగోలు ఎండగొడుతుంది, బయటికి పోకూరి. ఏమైనా ఉంటే పొద్దుగాల పొద్దుమికి పనులు చేసుకోరు, రోడ్ల మీద పోయేటోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు. తిరుమలలో హై అలర్ట్, భద్రత మరింత కట్టుదిట్టం. పహల్గాం ఉగ్ర ఘటనలో తిరుమలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లను, పలు చోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేటు వాహనాలను పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు. అనుమానితులను విచారిస్తూ వారి వివరాలు సెక్యూరిటీ సిబ్బంది సేకరిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో ఘాట్ రోడ్లు పలు చోట్ల చెకింగ్ జరుగుతున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం. అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చాలా మటుకు టార్గెట్ చేస్తా ఉన్నారు. సో ఉగ్రవాద సంస్థల పైన కదలికలు, అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఫోర్సెస్ మొత్తం సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అప్రమత్తమైనారు. సో ప్రజలారా జర కొన్ని రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా 100-200 మంది భారతదేశం వైపు వస్తున్నా అన్నటువంటి సూచనలు మనకి వార్తా బ్యూరోలో వస్తున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఈనాడు హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా విహారయాత్రలకు వెళ్ళకండి. కొన్ని రోజులు జర ఓపిక బట్టి ఏమైనా ఉంటే ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఏడికి పోవు, గుళ్ళు ఆడనే ఉంటాయి, విహారయాత్రలు ప్లేస్లు ఆడనే ఉంటాయి. కానీ మీ ప్రాణాలని, మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. అనవసరంగా చేతులు గాళ్ళని ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఉన్నది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.